ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది అనగానే మన మనస్సులో సౌదీ అరేబియానో, పాకిస్తానో, ఈజిప్టో మెదులుతాయి. కానీ కాదు. దాదాపు 28 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో ఉన్న దేశం పేరు ఇండోనేషియా. కానీ అసలైన ఆశ్చర్యం ఇక్కడే ఉంది. ఆ దేశంలో 87% పైగా జనాభా ఇస్లాం మతాన్ని పాటిస్తారు. కానీ వాళ్ళ జాతీయ విమాన సంస్థ పేరు గరుడ. మన విష్ణుమూర్తి వాహనమైన గరుడ పక్షి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద మన విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడు. జకర్తా నగర వీధుల్లో కృష్ణార్జునుల రథం భారీ విగ్రహ రూపంలో సాక్షాత్కరిస్తుంది. అంతేకాదు, రోజులు మారినా, యుగాలు మారినా, మతాలు మారినా అక్కడి రాత్రుల్లో రామాయణం జీవన ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? సముద్రం మధ్యలో చల్లేసినట్లు ఉండే 17,000కు పైగా ద్వీపాల సమూహం. ఒకవైపు చోళుల నౌక సమరాలు, మరోవైపు డచ్, జపాన్ వాళ్ల రక్తసిక్త పోరాటాలు, ఇంకోవైపు బాలి అందాలు. అక్కడ మనుషుల తిండి అలవాట్లు, విచిత్రమైన జీవన విధానం. ఈరోజు మన పాడ్కాస్ట్లో ఆ 17,000 ద్వీపాల వింతల సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలైన రహస్యంలోకి వెళదాం. ఒక ముస్లిం దేశంలో రామాయణం ఎందుకు చదువుతారు? ఎక్కడ చదువుతారు? ఇక్కడ ఓ మాట గుర్తుపెట్టుకోవాలి. మతం అనేది దేవుడితో ఉండే సంబంధం, కానీ సంస్కృతి అనేది భూమితో, మూలాలతో ఉండే బంధం. ఇండోనేషియన్స్ మతం మారారు, కానీ తమ సంస్కృతిని, రక్తాన్ని మార్చుకోలేదు. ఇండోనేషియాలో రామాయణాన్ని రామకవి అని పిలుస్తారు. అక్కడ రామాయణాన్ని కేవలం ఒక మత గ్రంథంగా చూడరు, ఒక జీవన వేదంగా, ఐక్యతకి ప్రతీకగా, ఒక కళారూపంగా ఆరాధిస్తారన్నమాట. అక్కడ రామాయణం ఎక్కడ ప్రదర్శితం అవుతుందో తెలుసా? బ్రహ్మనన్ హిందూ ఆలయ ప్రాంగణంలో. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ చారిత్రక ఆలయం ముందు వెన్నెల రాత్రుల్లో వందలాది మంది కళాకారులు రామాయణ నృత్య నాటకాన్ని వేస్తారు. ఈ కళాకారుల్లో 90% మంది ముస్లింలే. శ్రీరాముడిగా, సీతమ్మగా, హనుమంతుడిగా వేషం వేసేది ముస్లిం నటులే. వేయాంగ్ కులిట్, నీడల తోలుబొమ్మలాట. ప్రతి గ్రామంలో రాత్రిపూట తెల్లటి గుడ్డ తెర వెనుక దివిటి వెలుగుల్లో తోలుబొమ్మలతో రామాయణ, మహాభారత కథల్ని చెప్తారన్నమాట. ఊళ్ళకు ఊళ్ళు తెల్లవార్లు కూర్చొని ఈ కథలను వింటాయి. ఇక కెచాక్ డ్యాన్స్. బాలిలో ఉలువటు దేవాలయం కొండపైన సూర్యాస్తమయం వేళ వందలాది మంది పురుషులు వలయంగా కూర్చొని చాక్ 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 అంటూ శబ్దం చేస్తూ హనుమంతుడు లంకను తగలేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. అది చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వాళ్ళని వెళ్ళి, మీరు ముస్లింలు కదా, రామాయణం ఎందుకు వేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చిరునవ్వుతో చెప్పే ఒక్క సమాధానం: ఇస్లాం మా మతం, కానీ రామాయణం మా సంస్కృతి. ఎంతటి ఉదాత్తమైన ఆలోచన కదా. ఈ సంస్కృతికి విత్తనాలు పడింది ఎక్కడో తెలుసా? క్రీస్తు శకం 8-9వ శతాబ్దాల కాలంలో మన భారతీయ వ్యాపారులు సముద్ర మార్గాల గుండా ప్రయాణిస్తూ అక్కడ హిందూ, బౌద్ధ సంస్కృతులను నాటారు. అప్పుడే అక్కడ ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ క్షేత్రమైన బోరోబుదుర్ మరియు భవ్యమైన హిందూ ఆలయం ప్రభన్ననన్ రూపుదిద్దుకున్నాయి. అయితే క్రీస్తు శకం 1025లో ఒక సంచలనం జరిగింది. మన తమిళనాడును ఏలుతున్న మహాపరాక్రమశాలి రాజేంద్ర చోళుడు తన అపారమైన నౌక దళంతో ఇండోనేషియాలో శ్రీ విజయ సామ్రాజ్యంపై దండయాత్ర చేశాడు. ఆసియా చరిత్రలో అత్యంత భయంకరమైన సముద్ర యుద్ధాల్లో ఇది ఒకటి. ఆ యుద్ధంలో చోళులు గెలిచి అక్కడ సముద్ర వ్యాపార మార్గాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందుకే అక్కడ మతాలు మారిన చోళుల నాటి రాచరికపు గంభీరత, భారతీయ ఇతిహాసాల మమకారం ఆ మట్టిలో ఇంకిపోయి అలా నిలిచిపోయాయి. కానీ ఈ ప్రశాంతమైన సముద్ర ద్వీపాల మీద యూరోపియన్ల కన్ను పడింది. 1600 ప్రారంభంలో కేవలం లవంగాలు, యాలకులు, జాజికాయల వంటి సుగంధ ద్రవ్యాల కోసం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారులు ఇక్కడికి వచ్చారు. దొంగల్లా వచ్చిన వాళ్ళు ఏకంగా 350 ఏళ్ల పాటు ఇండోనేషియాను తమ గుప్పిట్లో పెట్టుకొని దారుణంగా దోచుకున్నారు. వాళ్ళు వేసిన పన్నులు, చేసిన అత్యాచారాలు తట్టుకోలేక ఇండోనేషియన్స్ తిరగబడ్డారు. 1825 నుంచి 1830 వరకు జరిగిన జావా యుద్ధంలో ఏకంగా 2 లక్షల మంది ఇండోనేషియన్స్ తమ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలారు. కానీ అసలైన ట్విస్ట్ 2వ ప్రపంచ యుద్ధంలో వచ్చింది. డచ్ వాళ్లను తరిమేస్తా అంటూ 1942లో జపాన్ ఇండోనేషియాలోకి అడుగుపెట్టింది.
డచ్ వాళ్ళ కంటే జపాన్ వాళ్ళు చూపించిన నరకం ఘోరమైంది. లక్షలాది మంది ఇండోనేషియన్స్ రోముషా పేరుతో వెట్టి చాకిరీ చేయించారు. సరైన తిండి లేక వ్యాధులతో లక్షలాది మంది ఆసియా అడవుల్లో శవాలై తేలారు. అయితే 1945లో జపాన్పై అమెరికా అణుబాంబులు వేయటంతో జపాన్ లొంగిపోయింది. ఆ వెంటనే సుకర్నో అనే ధీరోధత్త నాయకుడి నాయకత్వంలో ఇండోనేషియా ప్రజలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. మళ్ళీ డచ్ వాళ్ళు ఆక్రమించడానికి వస్తే కత్తులు బాణాలు పట్టుకొని 4 ఏళ్ల పాటు రక్తం చిందించి పోరాడి 1949లో పూర్తి స్వాతంత్ర్యాన్ని సాధించారన్నమాట. మరి 28 కోట్ల మంది ఉండే ఈ దేశంలో మనుషుల జీవన విధానం, ఆహార అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ మాట. ఇండోనేషియా వాళ్ళకి అన్నం అంటే ప్రాణం. మన దగ్గర టిఫిన్ చేశారా అని అడిగినట్లుగా వాళ్ళు సుధామాకన్ అంటే అన్నం తిన్నావా అని పలకరించుకుంటారన్నమాట. నేషనల్ డిష్ నాసి గోరెంగ్, మన స్టైల్లో ఫ్రైడ్ రైస్ అన్నమాట. అన్నంలో కూరగాయలు, చికెన్, పైన ఒక సగం ఉడికించిన గుడ్డు వేసి సంబాల్ అనే కారపు సాస్తో తింటారు. ఇంకా రెండాంగ్, ప్రపంచంలో అత్యంత రుచికరమైన వంటకాల జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. కొబ్బరి పాలు, మసాలా దినుసులతో గంటల తరబడి ఉడికించే మాంసం వంటకం మాట. ఇక సాతే, పుల్లలకు గుచ్చి బొగ్గులపై కాల్చే మాంసం ముక్కలు, పీనట్ సాస్తో తింటారు వీటిని. అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ, లువాక్ కాఫీ దొరికేది కూడా ఇక్కడే. కిలో కాఫీ పొడి 1000 రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళ జీవన విధానంలో గాటోంగ్ రోయాంగ్ అంటే పరస్పరం సాయం చేసుకోవటం అనే సంప్రదాయం చాలా గొప్పది. ఎంతటి కష్టం వచ్చినా అందరూ కలిసి పంచుకుంటారు. మరి 17,000 ద్వీపాలు ఉన్న ఈ దేశంలో ప్రధానమైన ద్వీపాల ముచ్చట చెప్పుకోకపోతే ఎలా? బాలి భూమిపై పడ్డ ఒక స్వర్గం. దేశమంతా ముస్లిం జనాభా ఉన్న బాలిలో మాత్రం 87% మంది హిందువులే. సముద్రంలో కొండపైన ఉండే తనాలోట్ గుడి, ఉబుద్లో వరిచేలు ప్రపంచ పర్యాటకుల్ని మైమరపింపచేస్తాయి. జావా దేశ రాజధాని జకర్తాలో ఉన్న ద్వీపం ఇది. ఇండోనేషియా జనాభాలో సగానికి పైగా ఇక్కడే ఉంటారు. సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకి ఇది గుండెకాయలాగా. ఇక సుమత్రా, భయంకరమైన అడవులు, అగ్నిపర్వతాలు, అరుదైన ఒరంగుటాన్ కోతులు, అలాగే ప్రపంచంలో అతిపెద్ద పువ్వు రఫ్లేషియా ఉండే రాక్షస పచ్చదనం ఉన్న ద్వీపం ఇది. ఇక కొమడో ద్వీపం, ఇక్కడ ఇప్పటికీ డ్రాగన్స్ బ్రతుకుతున్నాయట. లోకంలోనే అతిపెద్ద బల్లి జాతి అయిన కొమోడో డ్రాగన్ ఉండేది కూడా ఇక్కడే. ఈ చరిత్ర అంతా విన్న తర్వాత మన మనస్సులో ఒక పెద్ద ప్రశ్న మెదలాలి. 350 ఏళ్ల పాటు డచ్ వాళ్ళ అణచివేత, ఆ తర్వాత జపాన్ చేసిన రక్తపాతం, లక్షలాది మంది ప్రాణ త్యాగాలు, ఇన్ని దారుణమైన పోరాటాలు చేసిన ఈ ఇండోనేషియా నేల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? స్ఫూర్తి పొందాల్సిన విషయాలేంటి? ఇక్కడే ఉంది ఈ దేశ గొప్పతనం. విభిన్నతలో ఏకత్వం. 17,000 ద్వీపాలు, వందలాది వేరువేరు భాషలు, తెగలు. కానీ సుకర్నో పిలుపునివ్వగానే భాషలు, ప్రాంతాలు పక్కన పెట్టి మేమంతా ఒక్కటే అని ఆక్రమణదారులపై తిరగబడ్డారు. మతం మారినా తమ సంస్కృతిలో రామాయణ పరంపరని, మాతృభూమి మూలాలని వీడలేదు. గాటోంగ్ రోయాంగ్ సామూహిక సమైక్యత. యుద్ధాల్లో అన్నీ కోల్పోయినా, సునామీలు, భూకంపాలు దేశాన్ని సర్వనాశనం చేసిన గాటోంగ్ రోయాంగ్ అంటే ఒకరికొకరు తోడుగా నిలబడటం అనే సూత్రంతో ఫీనిక్స్ పక్షిలా నిలబడ్డారు. సంస్కృతిపై గౌరవం. ఆధునిక ప్రపంచంలోకి ఎంత వేగంగా దూసుకువెళుతున్నా తమ ప్రాచీన సంస్కృతిని పర్యాటక రంగంగా మార్చి ప్రపంచం మొత్తాన్ని తమ వైపుకి తిప్పుకున్నారు. ఎంతటి ఘోరమైన గుడ్డి చీకట్లు అలుముకున్నా, ఎన్ని వందల ఏళ్ల పరాయి పాలన మనల్ని అణచివేసిన, జాతి అంతా ఒక్కటై నిలబడితే మళ్ళీ వెలుగులు పూయించవచ్చని ఈ ఇండోనేషియా నేల ప్రపంచానికి చాటి చెప్పింది. కానీ ఈ అందాల వెనుక ఒక భౌగోళిక హెచ్చరిక కూడా ఉంది. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. అంటే ఏ క్షణంలోనైనా భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలవచ్చు, సునామీలు రావచ్చు. మనం పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే సేఫ్టీ గైడ్లైన్స్ని ఖచ్చితంగా పాటించాలి. చూసారా, మా మతం ఇస్లాం, కానీ మా సంస్కృతి రామాయణం అని చాటి చెప్పే వాళ్ళ ఉదారత. రాజేంద్ర చోళుడి నౌక సమరం, డచ్ జపాన్ వాళ్ళ రక్తసిక్త చరిత్ర, నాసి గోరెంగ్ తిండి వింతలు, బాలి అందాలు, కొమడో డ్రాగన్లు. ఒకే దేశంలో ఎన్ని వింతలు!
మరి 17,000 ద్వీపాల ఇండోనేషియా గాథ మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాలు చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సంచలన దేశ చరిత్రతో మీ ముందుకు వస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.